చాలా అంటే చాలా మంచి టాపిక్ అనమాట ఈరోజు వీడియో. పేరెంట్స్ ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఫస్ట్‌గా ఒక విషయం గమనిద్దాం. పిల్లలకి పిల్లలు ఫోన్‌లు పట్టుకొని వదులుతలా, టీవీలకి అతుక్కుపోతున్నారు. చెప్పిన మాట వినరు. ఈ 3 కారణాలు పిల్లల్లో చూస్తూ ఉంటాం. ఇది పిల్లలు తప్పా అంటే అస్సలు కాదు. పిల్లలు తప్పు కాదు. పెద్దవాళ్ళ తప్పే. ఫోన్లు మనం వాడుతున్నాం కాబట్టి వాళ్ళు వాడుతున్నారు. టీవీలు మనం ఏదైనా పనిలో ఉన్నా, లేకపోతే వాళ్ళు మనల్ని విసిగిస్తున్నా, ఏదైనా కారణాల వల్ల వాళ్ళకి మనం టీవీ మనమే అలవాటు చేస్తున్నాం. ఇంకొక విషయం మాట వినకపోవడం. వాళ్ళు మాట వినకపోవడం కాదు, వాళ్ళు వినేలా మనం చేసుకోలేకపోతున్నాం. ప్రపంచంలో చాలా వేగంగా ముందుకెళ్ళిపోతున్న ప్రపంచంలో మనం ఎంత స్లోగా ఉన్నామో తెలుసా? పిల్లలకి ఫోన్లు పెట్టేసి, టీవీ అలవాటు చేసేసి, లేకపోతే ఏ పార్కులకో తీసుకెళ్ళిపోతే నేను సాయంత్రం వరకు కూడా ఆడించేసి, ఆ విధంగా టైం చాలా వేస్ట్ చేపిచ్చేస్తున్నాం మనం పిల్లల చేత. సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే పిల్లలకి టైం ఎక్కువ ఇవ్వకూడదు. అవునండి. చాలామంది అంటారు పిల్లల్ని ఆడుకోనివ్వాలి. ఆడుకునే వయసు పిల్లలది అంటారు. ఆడుకునే వయసు కరెక్టే. పిల్లలు ఆడుకోవాలి, నిజమే. ఏది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 గంటలు, 5 గంటల ఆటలంటే కాదు. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట సరిపోతుంది వాళ్ళకి. చాలు. మిగిలిన టైం అంతా యాక్టివిటీస్ నేర్పించండి. చాలా చక్కగా నేర్చుకుంటారు వాళ్ళు. మనం నేర్పించాలేగా చక్కగా. మంచిగా నేర్చుకుంటారు వాళ్ళు. అలాంటిది ఏదైనా చేసి చూడండి. లేదు అంటే చిన్న చిన్న పనులు చెప్పండి, ఇంట్లో ఉన్న పనులు. వాళ్ళు ఆడుకునే బొమ్మల్ని వాళ్ళనే సర్దిచ్చండి. వాళ్ళని క్లీన్ చేయమని చెప్పండి సాటర్‌డే, సండేస్. అది కూడా కాదు అంటే మనం వారానికి ఒకసారి కూరగాయలు తెచ్చుకుంటాం గదా! ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం గదా! వాటిని వేటికి వాటి సెపరేట్ చేసేసి పెట్టమని చెప్పండి. పెడతారు. అంటే మనం చెప్పాలి. మనం బతిమాలినట్టు అడగాలి. ఒరేయ్ చెయ్యరా! ఇలా చెయ్యాలి అని కర్ర కుదరదు. బ్రతిమాలుకునేటట్టుగా చెప్పుకోవాలి. వింటారు వాళ్ళు మాట. సర్ది పెడతారు. ఆ విధంగా వాళ్ళు కూరగాయలవి సర్దడం వల్ల మనం బుక్ పట్టుకొని, ఒరేయ్ ఇది యాపిల్, ఇది బనానా, ఇది ఆనియన్ అని నేర్పించాల్సిన అవసరం లేదు. వాళ్ళంతట వాళ్ళు చక్కగా నేర్చుకుంటారనమాట. ఇంకొకటేంటంటే టీవీ. టీవీ టీవీ ఉండాలి. టీవీ చూపించాలి. అది కూడా ఒక గంట. పొద్దున ఒక గంట, సాయంత్రం ఒక గంట సరిపోతుంది. టీవీ చూడాలి అన్నారనుకోండి, టీవీ చూడాలి అని పేచీలు పెడితే ఏదో ఒకటి చెప్పుకోవాలి. అరే ఇంట్లో కాస్త తలనొప్పిగా ఉందనో, లేకపోతే ఇంకేదన్నానో అని చెప్పుకొని వాళ్ళ చేత టీవీ మానిపించి, వాళ్ళకి ఇంకేదైనా పని చెప్పాలి. ఖాళీగా టీవీ చూడాలి వాడు లేదా ఫోన్ పట్టుకోవాలి అని అంటున్నాడు అంటే ఏంటి అర్థం? వాడు ఖాళీగా ఉన్నాడని. చదువుపిచ్చండి. వాడు చదువుకోనంటున్నాడా? కూరగాయలు ఏవైనా సర్దిచ్చండి. వాడు సర్దనంటున్నాడా? పోనీ ఇంకేదైనా చేపిచ్చండి. ఇంకొకటేంటంటే పిల్లల్లో బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క పిల్లలో కామన్ పాయింట్ ఒకటుంటుందండి. ఏంటి అంటే టీచర్‌ని ఇమిటేట్ చేస్తూ వాళ్ళు యాక్ట్ చేస్తారు. మనం కూడా అలానే చేసాం చిన్నప్పుడు. ఇప్పుడు మన పిల్లలైనా అంతే. ఎవరి పిల్లలైనా అంతే. అదొకటి కామన్ పాయింట్ అందరిలో ఉంటుంది. ఆ పాయింట్‌ని మనం క్యాచ్ చేసుకొని వాళ్ళకి చిన్న బోర్డ్ గాని, చార్ట్ గాని కొనిచ్చేసి దాని మీద అట్లా రాయడమో అట్లాగా అలా టీచర్‌ని ఇమిటేట్ చేస్తున్నట్టు ఆ విధంగా అక్కడ చేయమని చెప్పండి. చేస్తారు. చక్కగా వాళ్ళకి రాత వస్తుంది. వాళ్ళు రా అదే ఎక్కువ సార్లు రాయడం వల్ల గుర్తుపెట్టుకోగలుగుతారు. ఆ టీచర్‌లా వాళ్ళు యాక్ట్ చేయడం వల్ల వాళ్ళకొక సరదాగా ఒక ప్లే టైమ్ అన్నట్టు గూడా అయిపోతుంది. "కై వంగంది మానై వంగున" అంటారు గదా! అదనమాట. మొక్కగా ఉన్నప్పుడే మనం కంట్రోల్ చేయకపోతే పెద్దయ్యాక ఏం చేయగలుగుతాం చెప్పండి? సో, పిల్లల్ని కొట్టకుండా పెంచుతాము, తిట్టకుండా పెంచుతామంటే అనే వాళ్ళకి ఒక మాట అయితే చెప్తానండి. ఇనుముని కాల్చందే కత్తవదు. వజ్రానికి మెరుగు పెట్టందే దానికి మెరుపు రాదు. మన భూమిలో దొరికిన వజ్రాన్నయినా సరే దానికి మెరుగు పెట్టిన తర్వాత అది వజ్రంలాగా తళతళలాడుతూ మెరుస్తుంది. ఉన్న ఇనుప ముక్కను వేడి చేసి దాన్ని మార్చేటట్టు మారిస్తేనే అది కత్తవుతుంది. మనుషులైనా అంతే. మన పిల్లలైనా అంతే. వాడిలో ఉన్న టాలెంట్‌ని గుర్తించి దానికి అనుగుణంగా మనం వాడిని మార్చగలిగితేనే వాడు ప్రయోజకుడవుతాడు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే పిల్లలు పక్క వాళ్ళని ఎవరన్నా పెద్దవాళ్ళు ఎదిరికించి మాట్లాడారు అంటే వీళ్ళు సంబరపడిపోతారు. ఎందుకలా చేస్తారు? దానివల్ల మనకొచ్చేదేంటి? తప్పు అని చెప్పాలి.
మన పిల్లవాడు పక్క వాళ్ళని ఏమైనా ఎదిరికించి మాట్లాడితే, నాన్న తప్పు అలా మాట్లాడకూడదమ్మా, పెద్దవాళ్ళు సారీ చెప్పు అని చెప్పించండి. సారీ చెప్పకపోయినా తప్పనైనా సరే చెప్పండి. భలే అన్నాడులే, భలే అందిలే అనుకుంటే రేపటి రోజున ఆ ప్లేస్లో మనం ఉంటాము. మనల్ని కూడా అలానే అంటారు. ఇంత హై క్లాస్గా ఉన్న స్కూల్లో వేసిన మీరు వాళ్ళకి కేటాయించే టైంకి విలువ కట్టలేము మనం. చాలా అంటే చాలా. మనమున్నాం. మన చిన్నప్పుడు మన నాన్న మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని దిద్దిన రోజులు మనకి ఇంకా గుర్తుకొస్తాయి. అలాంటి రోజులు మన పిల్లాడు కూడా రేపటి వాడి తరాలకి చెప్పుకోగలగాలి. మా నాన్న ఈ కథలు చెప్పాడు, మా నాన్న నన్ను ఇలా చదివించాడు, మా నాన్న నన్ను ఇలాగా ఇలా బయటికి తీసుకెళ్ళాడు అన్నట్టుగా మనం ఎలా చెప్పుకుంటున్నామో మన పిల్లలు అలానే చెప్పుకోగలగాలి. అలాంటి జ్ఞాపకాల్ని మనం ఇవ్వగలగాలి. కనేసాము, పెంచేస్తున్నాము అంటే కాదు. పదిలమైన జ్ఞాపకాల్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి, అందించాలి. అది జీవితం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉన్నవాళ్ళు సబ్స్క్రైబర్సే చూస్తున్నట్లయితే కనుక వీడియోకి లైక్ ఇవ్వండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. ఆహా అద్భుతం వంటలు మాత్రమే కాదు, అంతకు మించి.